Good morning students, welcome back to our channel Subhashri at the Tech Guide. అందరూ ఎలాగున్నారు? ఇవాళ క్లాస్ మనము అబౌట్ కంప్యూటర్ నెట్వర్క్స్ బిట్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్లీ కంప్యూటర్ నెట్వర్క్స్ ఒక థియరీ ఉంది, ఆ బిట్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏ బిట్స్ నేర్చుకుంటున్నా ఫస్ట్ ఒక్కసారి థియరీ తెలుసుకోండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ బిట్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరి మీరు స్పెషల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, ఇప్పుడు నాతో పాటు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ యూ కెన్ ప్రిపేర్ ఇట్. ఓకే, సో రెండు పనులు కూడా ఈజీగా అయిపోతాయి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక గైడెన్స్ లాగా ఉంటుంది, ఇండైరెక్ట్ గా మీరు ఆ టాపిక్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. ఓకేనా? Now let us start the first question. First question, a peer-to-peer LAN is an associated network architecture for అన్నారు. యాక్చువల్ గా పీర్ టు పీర్ ల్యాన్ అంటే ఇవేంటి అని అంటే మొత్తం ల్యాన్ ఒక కనెక్షన్స్ అన్నమాట. నెట్వర్క్ కనెక్షన్స్ ఎప్పుడు టూ టైప్స్ ఉంటుంది. ఒకటి పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్, టూ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్ ఒకటి, ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఇంకొకటి, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఇంకొకటి. ఈ పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్ అని తీసుకుంటారా, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనొచ్చు. వన్ మోర్ థింగ్ ఇంకోటి కూడా అనొచ్చు, థిన్ క్లయింట్ సిస్టమ్, దట్ ఈస్ థిన్ క్లయింట్ ఆర్కిటెక్చర్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది ఏ ఆర్కిటెక్చర్ లో యూజ్ చేస్తున్నారు అని మన క్వశ్చన్. నౌ ద ఆన్సర్ విల్ బి హోమ్ నెట్వర్క్ అనమాట. ఎందుకు అంటే పీర్ టు పీర్ ల్యాన్ నెట్వర్క్ ఇవ్వాలి అని అంటే కంపల్సరీ యూ షుడ్ హ్యావ్ మొబైల్ కనెక్షన్. మొబైల్ అనే కాదు, ఒక టెలిఫోనిక్ కనెక్షన్. ఓకే, సో టెలిఫోనిక్ కనెక్షన్ యూజ్ చేస్తూ మాక్సిమం నెట్వర్క్స్ దేనికి ఇస్తారు, ఇంటికే ఇస్తారు కదా, ఆ రకంగా దీని ఆన్సర్ హోమ్ నెట్వర్క్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సిమిలర్ గా హబ్ లాగా అథర్నెట్ నెట్వర్క్ హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎలా హెల్ప్ చేస్తుంది? బిట్వీన్ ద వైర్లెస్ నోడ్స్, ఎలాంటి నోడ్స్ కి హెల్ప్ చేస్తుంది అని క్వశ్చన్. సో సిమిలర్ టు ఎ హబ్ ఇన్ ద ఎథర్నెట్ నెట్వర్క్, వన్ డేటా బిట్వీన్ వైర్లెస్ నెట్వర్క్ హెల్ప్స్, ఏది హెల్ప్ చేస్తుంది అని క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ అనమాట. నోడ్స్ అంటే ఏదైతే ఎండింగ్ పాయింట్ లో ఉంటాయో వాటిని నోడ్స్ అంటాం, ఈ ఎండింగ్ పాయింట్ లో ఉండే వాటిని నోడ్స్ అంటాం, అంతేనా? నెక్స్ట్ అడాప్టర్ అంటే మనకి కనెక్షన్ చేస్తుంది అడాప్టర్. రిసీవర్, ట్రాన్స్ రిసీవర్ అంటే ఏదైతే రిసీవర్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయో అది. సో ఇక్కడ ఏంటి అంటే ఏమంటే పాయింట్స్ మనకి ఎడ్జ్ లో ఉంటాయో అవి హెల్ప్ చేస్తాయి డేటాని కనెక్ట్ చేయడానికి, అందుకని దీని ఆన్సర్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ సిఎస్ ఎంఏఆర్సిడి ద కంప్యూటర్ సెండ్స్ అ ఫిక్స్డ్ యూనిట్ ఆఫ్ ఎ డేటా కాల్డ్ యాజ్. సో ఒక పర్టికులర్ గా ఒక డేటాని పంపిస్తూ ఉంది, ఆ పర్టికులర్ డేటాని ఏమంటారు అని మన ఆన్సర్. సో ప్యాకెట్. ఓకే, ఎందుకంటే ప్యాకెట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ బేస్ మీద కనెక్ట్ అవుతుంది, ఒక సెట్ ఆఫ్ యూనిట్ దా ఆ ప్యాకెట్ అంతా కూడా మనకి షేర్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ద ఆన్సర్ ఈస్ ప్యాకెట్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ ఎఫ్టిపి స్టాండ్స్ ఫర్, చెప్పగలుగుతున్నారా? వర్డ్ ఎఫ్టిపి స్టాండ్స్ ఫర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, డి. ఓకే, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ట్రాన్స్లేట్ కానీ ట్రాన్సిస్ట్ కానీ టైప్ కానీ మనకి ఇక్కడ లేదు, ఇంత టర్మినాలజీలో లేదు. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ ద ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఈస్ మోస్ట్ అవైలబుల్, చాలా ఈజీగా అందరికీ అవైలబుల్ లో ఉన్న బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో అది ఎప్పుడు కూడా బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మనకి శాటిలైట్స్, మనం ఏం లేకుండా శాటిలైట్స్ బేస్ పైన ఈజీగా కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ శాటిలైట్. నెక్స్ట్ ద షేరింగ్ ఆఫ్ ఎ మీడియం అండ్ ఇట్స్ పాత్ ఫర్ 2 or more డివైజెస్, అంటే డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఒక డివైస్ కాదు, మోర్ దాన్ 1 డివైస్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే అక్కడ ఆ షేరింగ్ ఆఫ్ ఎ మీడియా అని ఏమంటారు అని అడుగుతున్నారు. సో మనం డిస్కస్ కూడా చేసాం, దాన్ని మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, షేరింగ్ ఆఫ్ ద డేటా ఇన్ ఏ పాత్, ఒక పాత్ వేలో 2 or more డివైస్ కనెక్ట్ అవుతూ ఉంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ మల్టీప్లెక్సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎంటిపి ట్రాన్స్ఫర్. ఓకే, ఎస్ఎంటిపి ద్వారా ఏం చేస్తారు, మెయిల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి దీన్ని సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఓకే, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎప్పుడు కూడా మెయిల్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ని మనం ఎస్ఎంటిపి అని అంటారు. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఎస్ రెఫర్స్ టు, అంటే డిఎన్ఎస్ ఒక అబ్రివేషన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ డిఎన్ఎస్ రెఫర్స్ టు అని.
ఓకే, డిఎన్ఎస్ అని అంటే మనకి డొమైన్ నేమ్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఎన్ఎస్. ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా కోర్స్ కాన్సెప్ట్స్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్, a network that uses a token signals. ఓకే, ఒక నెట్వర్క్ లో టోకన్ సిగ్నల్స్ పాస్ అవుతాయి. అలాంటి టోపాలజీ, విచ్ టోపాలజీ ఇస్ కాల్డ్ యాజ్ అని అర్థం. సో రింగ్ టోపాలజీలో మనకి టోకన్ సిగ్నల్స్ అంటూ పాస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ. ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది? ఇది ఓఎస్ఐ మోడల్, ఐఎస్ఓ మోడల్ లో మనకి కాన్సెప్ట్ చూస్తాం. 7 లేయర్స్ ఉంటాయి కదా మనకి, 7 లేయర్స్ లో మనం ఈ కాన్సెప్ట్ చూస్తాము. సో ఎన్క్రిప్షన్ అంటే అర్థం ఏంటి ఒకసారి రివిజన్ చేద్దామా? ఎన్క్రిప్షన్ అంటే డేటా ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైపర్ టెక్స్ట్ కి మారుతుంది. ఇన్ బిట్వీన్ ఒక కీ యూజ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్, దట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ కీ అంటాం. అదే ఈ సైపర్ టెక్స్ట్ నుంచి అగైన్ మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ మనకు వచ్చే కాన్సెప్ట్ ని డిక్రిప్షన్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ మనకి ఏ లేయర్ లో వస్తుంది అని అర్థం? ఇది ప్రెజెంటేషన్ లేయర్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎ డాష్ ఇస్ ఎ పాత్ కనెక్టెడ్ టు 2 నెట్వర్క్స్. 2 నెట్వర్క్స్ ని కనెక్ట్ చేసే పాత్ ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే, సో 2 నెట్వర్క్స్ ని కనెక్ట్ అవ్వాలి అంటే దాని గేట్ వే అంటారు. ఓకే, సర్వర్ ఎప్పుడు కనెక్ట్ కాదు. సర్వర్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ సిస్టమ్. లింక్ చెప్తున్నాము అంటే లింక్ బేస్ మీద ఏం చేస్తాము? టు కనెక్ట్ 2 నెట్వర్క్స్, బట్ ఆన్ ద నోడ్ వేస్, బ్రిడ్జ్ వే కూడా అలాంటిదే. సో గేట్ వే ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఎ ఫైల్ విచ్ హ్యాస్ నాట్ బీన్ అలర్టెడ్, compressed or manipulated in any way by the computer is called. ఒక ఫైల్ ఉంటుందంట, దాన్ని ఆల్టర్ చేయలేము, ఓకే, కంప్రెస్ చేయలేము, మాడిఫై కూడా చేయలేము. అలాంటి ఫైల్ ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే, సో అలాంటి ఫైల్ ఎప్పుడు కూడా మనకి రా ఫైల్ అని అర్థం. ఓకే, టెంపరరీ ఫైల్ వర్క్ చేసేంతసేపు ఉంటుంది, ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది బై డిఫాల్ట్. పర్మనెంట్ ఫైల్ అంటే ఒక ఫైల్ లేదు. డెస్ట్రాయిడ్ ఫైల్ ఏంటి అని అంటే ఎర్రర్స్ తో పాటు క్రియేట్ అయిపోతూ డిలీట్ అవుతుంది. ఓకే, సో రా ఫైల్ ని ఎవరు ఏమీ చేయలేరు. నెక్స్ట్, ఎ డివైస్ ఆపరేటింగ్ ఎట్ ఎ ఫిజికల్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్. సో ఆపరేట్ ఫిజికల్ లేయర్ లో చేస్తున్నాం. ఫస్ట్ లేయర్ కదా అది. మనం లేయర్స్ ఐఎస్ఓ మోడల్స్ చూసుకున్నప్పుడు ఫస్ట్ లేయర్ లో ఒక ఫిజికల్ లేయర్ ఒక ఆపరేటర్ అంటూ ఒకటి మాడిఫై చేస్తూ ఉంటుంది, అది ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటారు అని మన క్వశ్చన్. సో వాటిని రిపీటర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్, మనము ఐఎస్ఓ అండ్ అది మొత్తం ఒక టేబుల్ వేసుకున్నాం కదా, ఆ టేబుల్ డివైజెస్ అండ్ రూటర్స్ వాడుతున్నాం కదా, అక్కడ చూడండి మీకు ఆన్సర్ అర్థమవుతుంది. ఫర్ సపరేటింగ్ ఛానల్స్ ఇన్ ఎఫ్డిఎం ఇట్ ఇస్ నెసెసరీ టు బి. ఒక ఎఫ్డిఎం లో ఫ్రీక్వెన్సీలో మనము మల్టీప్లెక్సింగ్ లో సపోజ్ మనం సపరేట్ చేయాలి అని అంటే ఏం ఛానల్స్ పాస్ అవ్వాలి అని, అక్కడ మనకి బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ఒక కాన్సెప్ట్ లో మనకి మల్టీప్లెక్సర్స్ ని యూజ్ చేస్తూ ఛానల్స్ ని సపరేట్ చేస్తారనమాట. ఈ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ సపరేటింగ్ ద ఛానల్స్, శాటిలైట్ ద్వారా ఏదైతే వర్క్ పాస్ చేస్తున్నామో ఆ బేస్ పైన ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a network that is connected to the internet but uses the encryption and the data sent through the internet is called as. అంటే ఒక నెట్వర్క్ ని కనెక్ట్ చేయాలి ఎలాగా? ఇంటర్నెట్ తో. అండ్ ఇది ఎప్పుడు ఎన్క్రిప్షన్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తుంది అంటే ప్లెయిన్ టెక్స్ట్ ని డీకోడ్ చేసి సైపర్ లోకి మారుస్తుంది, అంతవరకే. అలాంటి డేటాని పంపిస్తున్న నెట్వర్క్ ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే, సో దాన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని అంటారు. ఫుల్ డేటా వెళ్ళట్లేదు, ఓన్లీ మెయిన్ డేటా నుంచి కన్వర్ట్ అయ్యి ఎన్క్రిప్ట్ అయ్యి సైపర్ డేటా ఆర్ ఆ సైపర్ డేటాలో డీకోడ్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ మనకి రిటర్న్ రావట్లేదు. అప్పుడు వర్చువల్ గా ఒక నెట్వర్క్ అది సేవ్ చేసుకుంటుంది అంటిల్ ఆ నెట్వర్క్ అంటే ఆ డేటా అంటిల్ మళ్ళీ ఒరిజినల్ గా మారేంత వరకు కూడా అందులో సేవ్ చేసుకుంటుంది. సింపుల్ గా నేను బ్యాకప్ అన్నాను కానీ ఒక ఎలా చెప్పచ్చు, ఒక బఫర్ లాగా ఉండదు. అంటే ఒక టెంపరీ ఫైల్ లాగా ఇక్కడ ఒక టెంపరీ నెట్వర్క్ లాగా మనకు ఆ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎ లిస్ట్ ఆఫ్ రూల్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఎ డేటా ఓవర్ ఎ నెట్వర్క్. నెట్వర్క్ లో కొన్ని రూల్స్ ఆఫ్ డేటాని పాస్ చేస్తున్నాం. అలా పాస్ చేస్తున్న కాన్సెప్ట్ ని, ఆ రూల్స్ ని మనం ఏమంటారు అంటే నెట్వర్కింగ్ లో ఆ రూల్స్ ని ప్రోటోకాల్ అంటారు. అదే ప్రోగ్రామింగ్ రాస్తున్నాం, కోడింగ్ లో రాస్తుంటే అప్పుడు మీకు ప్రోగ్రామ్ కోడ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మటుకు మనకి ప్రోటోకాల్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఇస్ నాట్ పర్ఫార్మ్డ్ బై సర్వర్స్. సర్వర్స్ ఈ పని చేయవు అంట. ఏం పని చేయవు సర్వర్స్? వర్డ్ ప్రాసెసింగ్ చేయదు అని. సర్వర్స్ వర్డ్ ప్రాసెసింగ్ ఎందుకంటే వర్డ్ ప్రాసెసింగ్ ఇక్కడికి మనకి కాన్సెప్ట్ వస్తున్నాము అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్. అది అప్లికేషన్ అవుతుంది. కానీ ఏదో
మన నెట్వర్క్స్ కానీ ఫంక్షన్స్ కానీ చేస్తుంది అర్థం కాదు. నౌ బ్రౌజింగ్ ద వెబ్సైట్స్ కి బ్రౌజర్ ఉండాలి. డేటా షేరింగ్ అంటే ఇట్స్ రిగార్డింగ్ ద డేటా బేసెస్. స్టోరేజ్ కెపాసిటీ కూడా అంతే. ఓకే, సో ఏది ఈవెన్ ఈమెయిల్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్ ఆఫ్ సర్వర్స్ చెప్పొచ్చు. సర్వర్స్ చేస్తాయి. వెబ్ బ్రౌజింగ్ వర్క్ అవ్వాలంటే కూడా మన దగ్గర బ్రౌజర్ ఉండాలి అని అంటే సర్వర్ ఉండాల్సిందే. డేటా షేర్ అవుతుంది ఫ్రమ్ క్లయింట్ టు క్లయింట్ అన్నా కూడా మనకు సర్వర్ ఉండాల్సిందే. సో ఇక్కడ ఓన్లీ ఈమెయిల్ ప్రాసెసింగ్ అఫ్ కోర్స్ సర్వర్ ఉండాల్సిందే. స్టోరేజ్ ప్రాసెసింగ్ లో కూడా మనకి సర్వర్ ఉండాల్సిందే, అంతే కదా. సో మిగిలిపోయింది ఇంకా మనకి వర్డ్ ప్రాసెసింగ్ విచ్ ఈస్ వర్క్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ వర్డ్ ప్రాసెసింగ్ ఉండకూడదు అని అర్థం. దట్ ఈస్ ఆడ్ అవుట్. Which of the following is the primary task of NAS server? Okay, so NAS server ఏం చేస్తుంది స్పెషల్ గా అంటే ఫైల్ షేరింగ్ చేస్తుంది. ఓకే, ఈ డైరెక్ట్ క్వశ్చన్. అదొక ప్రైమరీ టాస్క్ అనమాట. NAS సర్వర్ మనకి ఫస్ట్ చేసేది సర్వర్ బేస్డ్ పైన షేరింగ్ ఆఫ్ ఏ ఫైల్. నెక్స్ట్ వన్, which of the following is the network in which computers located physically to close together to build? Okay, so ఒక నెట్వర్క్ ఉంటుంది, అక్కడ కంప్యూటర్స్ అన్ని ఫిజికల్ గా క్లోజ్ అవుతూ ఉంటాయి, ఒక బిల్డింగ్ వరకే వర్కౌట్ అవుతాయి. ఓకే, అలాంటి నెట్వర్క్స్ ఏమంటాం? మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇవి. సో ఒక బిల్డింగ్ లెవెల్ వరకు మనకు ఒకటి వర్కౌట్ అవుతుందంటే దాన్ని ల్యాన్ అంటాం, అంతే కదా. ఇది పర్సనల్ ఏరియా నెట్వర్క్, వరల్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్, దట్ ఇస్ సిటీస్ కోసం. సో వరల్డ్ వైడ్ అయినా కాదు, నెక్స్ట్ పర్సనల్ కాదు, మ్యాన్, మిగతాది ల్యాన్. ల్యాన్ ఒక బిల్డింగ్ లెవెల్ వరకు ఒక నెట్వర్క్ ని డిఫరెంట్ కంప్యూటర్స్ లో మెయింటైన్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, గ్రాంటింగ్ అండ్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ వెబ్ పేజెస్ దెన్ ఆఫర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్. ఒక వెబ్ పేజెస్ ఆర్గనైజేషన్ ని మెయింటైన్ చేయగలగ ఆర్గనైజేషన్ ఏమంటారు అని మన క్వశ్చన్. అలాంటి వాటిని ఎక్స్ట్రా నెట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్క్రాంబుల్స్ ఎ మెసేజ్ బై పాసింగ్ ఎ సీక్రెట్ కోడ్? ఒక సీక్రెట్ కోడ్ ద్వారా మెసేజ్ పాస్ అవుతుంది అంటే ఆ కాన్సెప్ట్ ని ఏమంటారు అని అడుగుతున్నారు. నో డౌట్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్. డేటాను కనుక్కోవడం కానీ డీకోడ్ చేయడం కానీ పెద్ద పెద్ద వాటిలో ఎలా చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది ఎన్క్రిప్షన్ సబ్జెక్ట్. కంప్యూటర్స్ బేస్ పైన నేర్చుకుంటే అఫ్ కోర్స్ ఐ లైక్ దట్ సబ్జెక్ట్ ఆల్సో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ నెట్వర్క్? జనరల్ నెట్వర్క్ కాదు. ఓకే, లోకల్ ఏరియా, వైడ్ ఏరియా. సో ఆప్టికల్ ఫైబర్ అనేది ఏంటి, మనం ఇంటర్ గా వాడుతున్నాం. సో ఇట్ ఇస్ నాట్ ఎ నెట్వర్క్. అందుకు దీని ఆన్సర్ మనకి ఆప్టికల్ ఫైబర్. నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్రియేట్స్ ఎ స్మాలర్ ఫైల్స్ దట్ ఈస్ ఫాస్టర్ దాన్ ఇంటర్నెట్ టు ట్రాన్స్ఫర్ ద డేటా? ఎలాంటి సాఫ్ట్వేర్ స్మాలర్ ఫైల్స్ ని ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది అని మన క్వశ్చన్. ఓకే, సో అలాంటి డేటాని చేసుకుంటున్నప్పుడు కంప్రెషన్ ఆఫ్ ద డేటా చేసి మనం పాస్ చేస్తే ఈజీగా, అఫ్ కోర్స్ స్మాలర్ ఫైల్. బిగ్గెస్ట్ ఫైల్ చేసినప్పుడు జిప్ ఫైల్స్ కి వెళ్తారు. ఓకే, నెక్స్ట్, ద డాష్ రన్స్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ నెట్వర్క్. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒక నెట్వర్క్ బేస్ పైన చేయగలుగుతున్న అప్లికేషన్ ఏది అని, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లయింట్. క్లయింట్ రన్ చేస్తాడు అనమాట సాఫ్ట్వేర్ ని ఇన్ ద ఇంటర్నెట్. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ యువర్ కంప్యూటర్ టు ద ఇంటర్నెట్ టు అనదర్ లొకేషన్. సో మీ కంప్యూటర్ ని ఇంటర్నెట్ ద్వారా ఇంకొక లొకేషన్ కి పాస్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారు? ఓకే, టెల్నెట్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, is a method in which multiple communication devices are connected to another efficiently. అంటే మల్టిపుల్ కమ్యూనికేషన్ డివైజెస్ ని కనెక్ట్ చేయడానికి మన దగ్గర ఏదైనా మెథడ్ ఉందా? ఆ మెథడ్ ఉంటే ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఆ మెథడ్ ని మనం స్విచ్చింగ్ అని అంటారు. అంటే మల్టిపుల్ కమ్యూనికేషన్స్ కూడా కనెక్ట్ చేస్తుంది త్రూ ద డివైస్ అనమాట. సో అలాంటి కాన్సెప్ట్ ని స్విచ్చింగ్ అంటాం. నెక్స్ట్ వన్, వాట్ కన్సిడర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్? డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటున్న కాన్సెప్ట్ ఏంటి అని. యూఆర్ఎల్, హెచ్టిఎంఎల్, హెచ్టిటిపి, ఎఫ్టిపి. కెన్ యూ గెస్ ఇట్ వన్? గెస్ చేస్తున్నారా? ఇట్ ఈస్ హెచ్టిటిపి. ఓకే, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇవన్నీ యూఆర్ఎల్ అంటే లింక్ చేస్తుంది ఒక ఫైల్ ని, హెచ్టిఎంఎల్ ఇస్ ద లాంగ్వేజ్, ఎఫ్టిపి ఇస్ ఆల్సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దానికి అంత కెపాసిటీ లేదు, వరల్డ్ వైడ్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ లేదు. దట్స్ వై it is called as HTTP, Hypertext Transfer Protocol. Okay. Now the next question is, which of the following is not a network topology? Bus topology, star topologies,
ఓకే, రింగ్ టోపాలజీస్ ఇవన్నీ చూసాం. లీనియర్ టోపాలజీ అంటూ ఎక్కడా లేదు కదా, సో ఇట్ ఈస్ ద ఆన్సర్. లీనియర్ ఇస్ నాట్ ఎ నెట్వర్క్ టోపాలజీ, అలాంటి టోపాలజీనే లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టీసీపీ స్టాండ్స్ ఫర్, ఇది అఫ్ కోర్స్ టీసీపీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇవన్నీ ఎఫ్టిపి, టీసీపీ, హెచ్టిటిపి అన్ని ప్రోటోకాల్స్ ఒక అబ్రివేషన్స్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఏ డాష్ షేర్స్ ద హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ డేటా అమాంగ్ ద ఆథరైజ్డ్ యూజర్స్. సో ఒకటి ఏం చేస్తుందంటే హార్డ్వేర్ ని, సాఫ్ట్వేర్ ని అండ్ డేటాని ఆథరైజ్ చేస్తుంది అండ్ షేర్ కూడా చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఇండస్ట్రీ క్రియేటెడ్ టు రిప్రజెంట్ ది క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక స్టాండర్డ్ కోడ్ అంటూ కనుక్కుంది. ఆ స్టాండర్డ్ కోడ్ ఏమంటారు అంటే ASCII. ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. దీని గురించి మీకు కొంచెం చెప్పాలి. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఏం చేస్తుంది అంటే, ఇది మన కీబోర్డ్ లో ఉన్న ప్రతి కీకి ఒక ఆస్కీ కోడ్ పెట్టుకోయింది. ఈ ఆస్కీ కోడ్ ని అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద హై లెవెల్ లాంగ్వేజ్ కదా, కీబోర్డ్ లో టైప్ చేస్తున్నది. ఈ కోడ్ ని అమెరికన్ స్టాండర్డ్ కోడ్ వాళ్ళు ఒక్కొక్క ఆల్ఫాబెట్ కి అంటే ఒక్కొక్క కీకి ఒక నెంబర్ ఇచ్చారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఏ కి 97 ఇస్ ద కోడ్. ఈ కోడ్ ని బైనరీ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేసుకొని, ఓకే, అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుంది అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అంటే, ఎవ్రీ కీకి, ప్రతి కీకి కూడా ఒక ఆస్కీ కోడ్ అని ఉంది. సో సిస్టమ్ లో మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుందంటే ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ దిస్ ఆస్కీ కోడ్ ఇంటూ బైనరీ సిస్టమ్ అండ్ అలోస్ అవర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్. అలా సిస్టమ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది అనమాట. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ద వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ద కంప్యూటర్స్ దట్ కనెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్ కాల్డ్. అఫ్ కోర్స్, సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని కనెక్ట్ చేస్తున్నది ఏది అని అంటే, మొత్తం ఓవరాల్ వరల్డ్ లో కనెక్ట్ చేస్తున్నది ఇంటర్నెట్ ద్వారానే కదా కనెక్ట్ అవుతున్నాం మనము. నెక్స్ట్, మీరు నెట్వర్క్ కి ఇక్కడ కనెక్ట్ అవుతుందానికి, సో వాస్ట్ నెట్వర్క్ ని కనెక్ట్ చేస్తుంది త్రూ ద కంప్యూటర్స్ అని చెప్తున్నాను కాబట్టి ఇంటర్నెట్ అని అంటున్నాను. మిగతా ఏవి కూడా కనెక్ట్ కాదు, వి వర్క్ దేర్. ఓకే, నెక్స్ట్, ద ప్రాపర్టీ దట్ వెన్ క్లాసెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ హైరార్కీ అండ్ ఈచ్ క్లాస్ అజ్యూమ్స్ వన్ అట్రిబ్యూట్ అండ్ వన్ మెథడ్. అలాంటి ప్రాపర్టీస్ ని ఏమంటారు అంటే, ఒక హైరార్కీ మెయింటైన్ చేస్తూ వస్తున్న ప్రాపర్టీస్ ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే ఫస్ట్ ఒక క్లాస్ కానీ ఒక నెట్వర్క్ కానీ క్రియేట్ అవుతే మళ్ళీ అగైన్ ఇంకొక నెట్వర్క్ క్రియేట్ చేయాలన్నప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తూ న్యూ నెట్వర్క్ క్రియేట్ చేస్తారు. సో దట్ ప్రీవియస్ నెట్వర్క్ ఒక ఫీచర్స్ అన్ని కూడా న్యూ నెట్వర్క్ అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటారు. అఫ్ కోర్స్ ఈ కాన్సెప్ట్ ఊప్స్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఓకే, ఊప్స్ లో ఇది నాట్ అవర్ నెట్వర్క్ కాన్సెప్ట్, ఇది ఊప్స్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనం దాన్ని యూజ్ చేస్తాం. ఆ వే ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఒక ప్రాపర్టీ, ఇన్హెరిటెన్స్ ఒక క్యారెక్టరిస్టిక్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ రింగ్ టోపాలజీ ద కంప్యూటర్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ ద ట్రాన్స్మిట్ ఆఫ్ ఎ డేటా ఈస్ కాల్డ్ యాజ్. రింగ్ టోపాలజీలో డేటా ట్రాన్స్ఫర్మేషన్ ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే, సో అక్కడ మనల్ని టోకన్స్ అని అంటాం. ఇది ఒక్కొక్క దాంట్లో ఒకటి, అన్ని కూడా డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి, కానీ ఒక్కొక్కటి ఒక టోపాలజీలో ఒక్కొక్కటి ఒక లేయర్ లో ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి. అలా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, ద OSI మోడల్ ఇస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ ప్రాసెస్. డైరెక్ట్ క్వశ్చన్, 7 ప్రాసెస్. ఓకే, నెక్స్ట్, ద అబిలిటీ టు ఈజీ యాడ్ అడిషనల్ యూజర్స్ ఆఫ్ మీన్ ఆఫ్ ఎ నెట్వర్క్. ఒక నెట్వర్క్ ని అడిషనల్ గా యూజ్ చేస్తూ ఒక యూజర్స్ చేస్తున్నారంటే స్కేలబిలిటీ అంటారు. స్కేలబుల్. ఓకే, నౌ బిఫోర్ ద డేటా క్యాన్ ట్రాన్స్మిట్ దే మస్ట్ ట్రాన్స్ఫార్మ్ టు. డేటా ట్రాన్స్మిట్ చేయకముందు మనం ఎందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి? సో బిఫోర్ ఎ డేటా క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ దే మస్ట్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఎందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని మన క్వశ్చన్. సో డేటాని ట్రాన్స్ఫర్ చేయకముందు మనం ఇక్కడ ట్రాన్స్మిట్ చేయాల్సిన కొన్ని సిగ్నల్స్ లోకి, ఎవ్రీథింగ్.
సో ఆ సిగ్నల్స్ ఎలాగా మారుతాయి అని అంటే కంప్లీట్లీ సిగ్నల్స్ మారేటప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ లో కన్వర్ట్ అయ్యి తర్వాత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, దట్స్ వై ద ఆన్సర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఇస్ యూస్డ్ ఇన్ ద ల్యాండ్? ల్యాండ్ లో యూజ్ చేస్తున్న డివైస్ ఏంటి అని, ఇది డైరెక్ట్ క్వశ్చన్. అందులో యూజ్ చేసేది ఎన్ఐసిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద డిజైన్ ఆఫ్ ద నెట్వర్క్ ఈస్ కాల్డ్ యాస్. సో ఒక డిజైన్ ఆఫ్ ద నెట్వర్క్, ఎంటైర్ నెట్వర్క్ ని ఆర్కిటెక్చర్ అంటారు. నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్స్ అన్నా కూడా ఆర్కిటెక్చరే అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఆల్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ రియల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రిస్క్స్. సో సెక్యూరిటీ, ప్రైవసీ, రిస్క్ ఉన్న కాన్సెప్ట్స్ ఏవి అని అడుగుతున్నారు. ఓకే, ఇందులో స్పామ్ ఫస్ట్ లో ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ అనమాట, అది ఎక్సెప్ట్, ఇది కాకుండా, ఈ స్పామ్ ఎక్సెప్ట్ కాకుండా, ఆల్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రిస్క్ ఎక్సెప్ట్ ద స్పామ్. హ్యాకర్స్ కూడా డేటాను హ్యాక్ చేస్తారు. వైరస్ అనేది కూడా సిస్టమ్ ని, అఫ్ కోర్స్ సిస్టమ్ వైరస్ వస్తుంది. ఐడెంటిటీ థెఫ్ట్, ఇది కూడా థెఫ్ట్ మీన్స్ ఎవరైనా డేటాని హ్యాక్ చేసే కాన్సెప్టే. ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ చాలా తక్కువ. స్పామ్ ఏమవుతుందంటే అంటే ఇది అన్నెసరీ అని అనిపించింది, ఆటోమేటిక్ అందులో పెడుతుంది, కానీ దానివల్ల మనకు వచ్చే రిస్క్ అయితే ఏం లేదు. అందుకే ఆన్సర్ మనము స్పామ్ అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద కంప్లీట్లీ నెట్వర్క్ క్వశ్చన్స్. కంప్యూటర్ నెట్వర్క్స్ లో మీకు చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ మాక్సిమం కవర్ చేసాము. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకుంటూ నాతో పాటు ప్రిపేర్ అయ్యి మీకు యూజ్ అవుతే ఐ విల్ బి వెరీ 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 సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. సో షేర్ దీస్ క్వశ్చన్స్ who are preparing for all the competitive examinations. Any competitive examinations లో అయినా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇట్స్ నాట్ ఏ హై లెవెల్. హై లెవెల్ వరకు ఏం కాదు, ఒక మిడిల్ లెవెల్లో మీకు వరకు, ఒక ఆర్ఆర్బి, ఒక ఎస్ఎస్సి, ఓకే, ఆ మిడిల్ లెవెల్ వరకు ఉన్న క్వశ్చన్స్ మీకు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అండ్ ఐ ఫర్డ్ ఎక్కడ కూడా మీకు ఆ క్వశ్చన్స్ దొరకట్లేదు కాబట్టి కలెక్ట్ చేసి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. Please share all these questions for the competitive examination people who are preparing for that examinations. Okay, thank you.